హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద ఇన్కమ్ ఆపర్చునిటీ అండి. ఈరోజు నేను మీకు మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ వాళ్ళు పరిచయం చేయబోతున్న ఒక అద్భుతమైన డబ్బు సంపాదించుకునే అవకాశం గురించి మీకు చెప్పబోతున్నానండి. సో అద్భుతమైన అవకాశం అని ఎందుకు అంటున్నాను అంటే, మీరైనా నేనైనా మరెవరైనా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా మనకు కావాల్సింది డబ్బులేనండి. సో డబ్బులతో పాటు ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, మంచి గాడ్జెట్స్ కొనుక్కోవాలి, దాంతోపాటు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుందండి. కానీ ఎంతమంది వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారంటే 90% ఆఫ్ పీపుల్ ఆన్సర్ నో అండి. ఎందుకు అంటే వాళ్ళ డ్రీమ్స్ అనేవి పెద్దగా ఉంటున్నాయి, బట్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. మరి మన దగ్గర టాలెంట్ లేదా అని కనుక అనుకున్నట్లయితే అన్నీ ఉన్నా కూడా సరైన ఆపర్చునిటీ కనుక లేకపోయినట్లయితే, సరైన అవకాశం కనుక మన దగ్గర లేకపోయినట్లయితే మన లైఫ్లో ఎన్ని డ్రీమ్స్ ఉన్నా మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకోలేమండి. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ నేనేమంటున్నానంటే, మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన పని మనం చేసుకుంటూ, మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఇంకే వర్క్ చేస్తున్నారా, మీ ఇష్టం అండి. మన పని మనం చేసుకుంటూ మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీతో కనుక మనం జర్నీ చేస్తే, ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ కనుక మనం వినియోగించుకున్నట్లయితే, ఇంటి దగ్గర నుంచే మనం వర్క్ చేసుకుంటూ ఈ కంపెనీలో మనకున్న ప్రతి ఒక్క డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా చెప్పాలి అంటే మీరు ఒక 4 నెలల నుంచి 6 నెలల వరకు పార్ట్ టైమ్‌గా మై రీచార్జ్ కంపెనీతో జర్నీ చేసిన, ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని మీరు ఈ కంపెనీతో జర్నీ స్టార్ట్ చేస్తే, వితిన్ 4-6 మంత్స్‌లో నెలకు ఒక రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 పర్ మంత్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ మనకు మై రీచార్జ్ కంపెనీలో ఉంది. పైగా ఇన్నిగనం చెప్తున్నానని చెప్పేసి ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టేది కాదండి. ఇది ప్యూర్‌లీ మన యాస్ పర్ ఇండియన్ గవర్నమెంట్ లా ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ వచ్చేసి, పైగా నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ కాదండి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇవ్వాలి. అండ్ దాంతో పాటు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్‌ని మనం మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలని ఒక గొప్ప ఆలోచనతోటి మిస్టర్ అశోక్ కులేర్ గారండి, గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఈ కంపెనీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్, రాజస్థాన్ జైపూర్‌లో, అంటే ప్యూర్‌లీ మన ఇండియన్ కంపెనీ అండి. రాజస్థాన్ జైపూర్‌లో 2010లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 15 ఇయర్స్‌గా కంపెనీ అనేది సక్సెస్‌ఫుల్ జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుందండి. ఏదైనా ఒక కంపెనీ గురించి మనం 1 డేనో, 2 డేసో, 1 ఇయరో, 2 ఇయర్సో కనుక ఉంది అంటే చాలా స్టాండర్డ్ కంపెనీ అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి దాదాపుగా 15 ఇయర్స్‌గా మార్కెట్‌లో రన్ అవుతున్న కంపెనీ. అండ్ 694 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్న కంపెనీ అండి. ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ సర్వీసెస్ ఏవైతున్నాయో వీళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీకి సంబంధించి దాదాపు 2771కి పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. అంతేకాకుండా ఈ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇందులో 60% ఉమెన్స్ ఉన్నారండి. మనలో చాలా మందికి హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా లేడీస్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ ఇన్కమ్ తీసుకొని ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటే బాగుండు, లేదా ఇంకేదైనా వర్క్ చేస్తే బాగుండు, ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటే బాగుండు అని ప్రతి వ్యక్తి ఆలోచిస్తుంటారండి. వాళ్ళకున్న బాధ్యతల కారణంగా వాళ్ళు కొంతమంది అనుకున్న విధంగా ఇన్కమ్ సంపాదించలేకపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరేనండి, ఈ మై రీచార్జ్ ఆయుర్వేద అనే కంపెనీతో జర్నీ చేస్తూ మీరు ఇంటి వద్దనే ఉంటూ మీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే ఒక వండర్‌ఫుల్ ఛాన్స్ ఉందండి. పైగా మీరిక్కడ ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా మీకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి ప్రతీది కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఎలాంటి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అంటూ ఏమీ అవసరం లేదండి. అందుకే నేను అద్భుతమైన అవకాశం అని చెప్పడం జరిగిందండి. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇంటి వద్దనే ఉంటూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అంటే ఎవరైనా వద్దంటారా మీరు చెప్పండి? ఖచ్చితంగా ఎవరు వద్దనరండి. ప్రతి 100 మందిలో 95 మంది ఇబ్బంది పడుతున్న ఏదైనా విషయం ఉందంటే అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్సేనండి. ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుకుంటే. అలాంటి ప్రతి వ్యక్తి కూడా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా మై రీచార్జ్ అనే ఆయుర్వేద కంపెనీతో జర్నీ చేస్తూ లీగల్‌గా గవర్నమెంట్‌కి టాక్స్ పేమెంట్ చేస్తూ అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ మనకిక్కడ ఉంది. సో చెప్పడమే కాదండి, ఆల్రెడీ మనకంటే ముందు ఈ కంపెనీలోకొచ్చేసి మనలాగా అవకాశం గురించి తెలుసుకొని చాలామంది జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కూడా ఈ కంపెనీలో వర్క్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అలా సంపాదిస్తూ నార్త్ ఇండియాలో ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. న్యూఢిల్లీ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, అగర్తల కావచ్చు, గౌహతి, కోల్కతా, ఇంకా మనం చూసుకున్నట్లయితే పాట్నా, గాంధీనగర్, చండీగఢ్, ఇలా చాలా ఏరియాలలో మనలాంటి వాళ్ళు చాలా మంది ఈ కంపెనీలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. వందల్లో వేలల్లో కాదండి, ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత లక్షల్లో కోట్లల్లో కూడా ఇన్కమ్ సంపాదించుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు ఫారిన్ కంట్రీస్ వెళ్తూ. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇదంతా కూడా జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి పెట్టుబడి లేకుండా చేసుకునే ఒక వండర్ఫుల్ ఛాన్స్. నిజంగా మీ లైఫ్లో ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి దాంతోపాటు ఒక ఫారిన్ ట్రిప్స్ లాంటివి వెళ్ళాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, దానికోసం ఒక మంచి అవకాశం కావాలి అని కనుక మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ అవకాశం అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి.
దయచేసి ఎక్కడ కూడా మీరు ఫుల్ స్టాప్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వినే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కంపెనీ ద్వారా మీరు వచ్చేసి మీ జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ మీకు ఉంది. ఓకేనా? సో అంతా బాగుంది సార్, మరి పెట్టుబడి లేదంటున్నారు, కంపెనీలో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇంతకు మై రీఛార్జ్ అనే కంపెనీ చేసే వర్క్ ఏంటి, ఇందులో మనం చేయాల్సిన పని ఏంటనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. మనలో చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన ఉందండి. లేని వాళ్ళ కోసం జస్ట్ ఒక 1 minute చెప్పాలి అంటే సింపుల్ అండి. మనం ఏ వస్తువు కావాలనుకున్నా కూడా బయటకు వెళ్ళి ట్రెడిషనల్ మార్కెట్లో కొనుక్కుంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు C&F ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి, హోల్సేల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన నియర్ బై షాప్లోకి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం కొనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఏ వస్తువు అయినా మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అది కంపెనీలో 40 రూపాయల వరకే తయారవుతుంది. మిగతా 60 రూపాయలంతా కూడా ఏమవుతుంది అంటే ఈ మిడిల్లో ఉన్న మిడిల్ పర్సన్స్ కావచ్చు, అండ్ మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కోసం కంపెనీ వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఒక కంపెనీలో తయారైన వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఈ ఇండస్ట్రీ అనేది ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఇండస్ట్రీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి లీగల్గా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. చాలా రాష్ట్రాలు ఈ విషయంలో ముందు కూడా ఉన్నాయి. సో మన వరకు వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్ థింగ్, మనం ఈ మై రీఛార్జ్ అనే కంపెనీతో జర్నీ చేసి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్నట్లయితే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, ఈ కంపెనీలో ఉన్న మనకు అవసరమయ్యే ప్రొడక్ట్స్ని మనం వాడుకుంటూ ఈ కంపెనీకి సంబంధించి మనం ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండాలి. లైక్ ఎలాగైతే సచిన్ గారు వచ్చేసి బూస్ట్ గురించి అండ్ వేరే వేరే హీరోయిన్స్ వచ్చేసి వేరే వేరే ప్రొడక్ట్స్ గురించి ఎలాగైతే ప్రమోట్ చేస్తారో మనం కూడా యాజ్ ఏ ప్రమోటింగ్ పర్పస్లో అది ఎక్కడుండే చేసుకోవచ్చండి. భారతదేశంలో మీరు ఇంటి వద్ద నుంచి కూడా మీరు ప్రమోషన్ చేసుకుంటూ ఇక్కడ ఇన్కమ్ సంపాదించే అవకాశం మనకుంది. చెప్పాను కదా, ఏం చేసినా మనకి ఏం కావాలి, అల్టిమేట్గా డబ్బు సంపాదించాలంటే ఒక ఆపర్చునిటీ కావాలండి. ఆ ఆపర్చునిటీ మనకి ఇక్కడ కేవలం షాపింగ్ చేయడం ద్వారా, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని మన షాప్ని మార్చుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా విన్నాక మనలో చాలా మంది మార్కెటింగ్ మిత్రులు చెప్పేది ఏంటి అంటే, సార్ మేము ఇలాంటి కాన్సెప్ట్లు చాలా విన్నామండి, చాలా చేసామండి, చాలా చేస్తున్నామండి అని కూడా చెప్తారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మన చేతికి ఉన్న 5,000 ఎలాగైతే ఒకేలాగా లేవో ఈ కంపెనీ ఆపర్చునిటీ కూడా మీరు ఇంతకుముందు చూసిన ఆపర్చునిటీల కంటే చాలా డిఫరెంట్ ఆపర్చునిటీ అండి, అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకు వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను అనేది నెక్స్ట్ 10 to 15 minutes మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో పాయింట్ టు పాయింట్గా హైలైట్ పాయింట్స్ చెప్పుకుంటూ మనం చేయాల్సిన వర్క్ గురించి, మనం చేసే పని గురించి చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ అనే కంపెనీలో, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, షాపింగ్ చేయడం. మై రీఛార్జ్ అనే కంపెనీలో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కేవలం షాపింగ్ చేయడం ద్వారా కూడా మనకు బయట ఎక్కడ లేని విధంగా 4 రకాలుగా మనం లైఫ్ టైం సేవింగ్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడైనా షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఆదా అవుతాయంటే ఆదా అవ్వండి. కానీ మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఒక కామన్ మ్యాన్గా, ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మనం చేసే ప్రతి పని కూడా ₹1 సేవ్ చేయాలని ఆలోచిస్తుంటాం. అలాంటి ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా 4 రకాలుగా జీవితకాలం డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ప్రమోటింగ్ చేయడం ద్వారా, అది కూడా సోలోలో కాదండి, టీం వర్క్ చేసుకుని ప్రమోటింగ్ చేయడం ద్వారా 7 types ఆఫ్ లైఫ్ టైం ఎర్నింగ్స్ తీసుకునే అవకాశం ఉంది. జీవితకాలం 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక్క రకమైన సరైన డబ్బు సంపాదించే అవకాశం లేకనే మనం చాలా రకాలుగా ఆర్థికంగా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం ప్రమోషన్ చేయడం ద్వారా జీవితకాలం 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం మనకుంది. సో అందుకు మై రీఛార్జ్ కంపెనీ ఆపర్చునిటీ ద బెస్ట్ అని చెప్తున్నానండి. మరి నిజంగా షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు మిగులుతాయా, ఎలా మిగులుతాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయమని చెప్పాను. మరి ఇంతకు ఏం షాపింగ్ చేయాలన్నట్లయితే ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో మనకు అవసరమయ్యే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అనగానే కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయేమో అని ఆలోచిస్తారండి. బట్ ఈ కంపెనీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయని కదా. అందులో ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకు కావలసిన ప్రొడక్ట్స్లో పొద్దున్న లేసి ఉపయోగించే పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ఈ కంపెనీలో వచ్చేసి టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, సర్ఫ్ కావచ్చు, వాషింగ్ మిషన్ వాడే వాళ్ళైతే లిక్విడ్ డిటర్జెంట్ కావచ్చు, ఇంకా చూసుకున్నట్లయితే హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి, హెయిర్ కలర్ షాంపూస్ ఉన్నాయి, బాడీ వాషెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్స్లో వచ్చేసి మనకు సోప్స్ కూడా ఉన్నాయి, బాడీ సోప్స్ ఉన్నాయి,
ఫేషియల్ కిట్స్ ఉన్నాయి, బాడీ లోషన్స్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కంపెనీలో వచ్చేసి లిప్ బామ్ కావచ్చు, ఫుడ్ క్రీమ్ కావచ్చు, బాడీ డియోడ్రెంట్స్ కావచ్చు, లేడీస్కి అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ కానీ, జెండు బామ్ లాంటి పెయిన్ రిలీఫ్ బామ్ కానీ, అగరబత్తి లాంటివి బేసిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా అగ్రికల్చర్ సంబంధించి మనకు మొత్తం 4 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళేం హెల్త్ కేర్ నెగ్లెక్ట్ చేయలేదండి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నట్టుగానే ఈ కంపెనీలో కూడా వండర్ఫుల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పైగా వీళ్ళందరూ కూడా మైరీచార్జ్ కంపెనీ వచ్చేసి 5,000 సంవత్సరాలుగా ఏవైతే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడుతున్నారో వాటిని ఆధారంగా చేసుకుని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేశారండి. ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరికే ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మాంగోల్ అండ్ ఇమ్యూన్ రీఛార్జ్, చ్యవన్ప్రాష్ లాంటి వెజ్ జ్యూస్ లాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ కావచ్చు, లేదా నరాల బలినతో కానీ అండ్ బోన్ సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళకు శిలాజిత్, గ్లూకోజ్మైన్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వచ్చేసి మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు, ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లంతో కానీ లేడీస్కి వచ్చే పీసీఓడి ప్రాబ్లం లాంటి ఇబ్బందులతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకు వెల్ థైరో కానీ, సిస్టోకేర్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, డయాబెటీస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు జీవన్ అండ్ డైబా టాబ్లెట్స్ ఉన్నాయండి, డైబా ఫ్రీ జ్యూసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి గ్రీన్ టీ కావచ్చు, అండ్ ఇక్కడ వండర్ఫుల్ కాఫీ కావచ్చు. ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి మన దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయండి, పిల్లలకు, పెద్దలకు, ఆడవాళ్ళకి సంబంధించి. అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి, విటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మన ఇమ్యూనిటీ బూస్టర్గా, ప్రివెన్షన్ అండ్ క్యూర్గా ఉపయోగపడే దాదాపు 70 రకాల సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఆమ్ల క్యాప్సూల్స్ కానీ, బ్రెమ్మి క్యాప్సూల్స్ కానీ, అలోవెరా, అశ్వగంధ, జిలియో, బ్రింగరాజ్, లివ్ 2000, నోని, యువతేజ, స్పిరులినా లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో వచ్చేసి. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్ దొరకకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే డైలీ లైఫ్లో యూస్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి, కంపెనీకి సంబంధించిన ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అండి. ఓన్ బ్రాండ్ అనగానే వేరే ఇంకేమో అనుకోద్దు, ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. FSSAI దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే ISO 22000 వరకు ఇవన్నీ కూడా వాటి కేటగిరీ ప్రకారం ఖచ్చితంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కంటే బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అనేవి మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా మనం వాడుతున్న ప్రొడక్ట్స్. పేస్ట్, బ్రష్, కారం, పసుపు, ఆయిల్, మసాలా లాంటి బేసిక్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు మై రీఛార్జ్ అనే కంపెనీలో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఇక్కడ ఎవరికి పేమెంట్ చేసేది లేదు. మిమ్మల్ని ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీకి పరిచయం చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక రిఫరెన్స్ ID నెంబర్ ఉంటుంది. ఆ ID నెంబర్తో కంపెనీ వెబ్సైట్లో కానీ, కంపెనీ యాప్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడ షాపింగ్ చేయమని చెప్తాం. ఇవి ఎలాగో బయట తీసుకోవాల్సిందే, ప్రతిరోజు మనం కిరాణా షాప్లోకో లేకపోతే స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవాలి కదా. రేపటి నుంచి మై రీఛార్జ్ అనే కంపెనీలో కొనుక్కుంటే మనకు 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్లలో ఫస్ట్ పాయింట్ కేవలం షాపింగ్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అది కూడా 1, 2 కాదని 4 రకాలుగా మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ షాపింగ్ చేయడం ద్వారా మనీ ఎలా సేవ్ అవుతుందో తెలుసుకొని ఆ తర్వాత ప్రమోషన్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ వన్, కంపెనీలో మనకున్న అడ్వాంటేజ్ అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ MRP. ఏ వస్తువు తీసుకున్నా మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ ఉంటుందండి. ఇక్కడ కూడా మన చాలా మంది మిత్రులు ఏమంటారంటే, సార్ ప్రతి కంపెనీలో ఉండేది ఇదేగా సార్ అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీ అన్ని కంపెనీల కంటే డిఫరెంట్ కంపెనీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక కామన్ మెన్ని, మిడిల్ క్లాస్ పర్సన్ని, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ని కూడా బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంపెనీ అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా కొనగలిగే విధంగా ఉంటాయి. బయట మార్కెట్లోకి వెళ్ళి మనం ఒక పేస్ట్ తీసుకోవాలంటే, 100 రూపాయల పేస్ట్ తీసుకుంటే మీరు చూసుకోవచ్చు, కోల్గేట్, పెప్సోడెంట్ తీసుకోండి, 85 రూపాయలు, 90 రూపాయలు, 93 రూపాయల మధ్య రేట్లు ఉన్నాయి. మన దగ్గర 100 గ్రాముల పేస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే MRPనే 75 రూపాయలు ఉంది. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే బయట మార్కెట్ల కంటే ఇంకా తక్కువ రేట్లో ఉంది. MRP గురించి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఇందులేక అనే పెద్ద కంపెనీ వచ్చేసి టీవీలో, పేపర్లో యాడ్లు ఇస్తూ ఇదే 100 గ్రాముల బాటిల్ వచ్చేసి 420 రూపాయలకు అమ్ముతుంది. వాళ్ళకి ఎందుకంటే మధ్యవర్తులు చాలా మంది ఉంటారు, బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కాస్ట్ అవుతుందండి. బట్ మన దగ్గర వచ్చేసి సేమ్ క్వాలిటీ ఆయిల్ వచ్చేసి 250 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇవే కాదండి, ఈ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే, సోప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు స్నానం చేయాల్సిందే కదా, 12 రూపాయల దగ్గర నుంచి ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. రేట్స్ అవైలబుల్ ఉన్నాయి. 12 రూపాయలు పెట్టి సబ్బు కొనుక్కోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటారో మీరు చెప్పండి. ఇలా రీజనబుల్గా ఉన్న రేట్లలోనే మళ్ళీ మనకు డిస్కౌంట్ వస్తుంది.
అంటే బయట షాప్లోకి వెళ్ళి మనం ఒక యావరేజ్ ఒక 5,000 6,000 రూపాయల వస్తువులు కొనుక్కుంటే అక్కడ 5,000 రూపాయలకు వచ్చే వస్తువులు వీళ్ళ దగ్గర కొనుక్కోవడం ద్వారా అంతకంటే బెటర్ క్వాలిటీ తోటి 20% డిస్కౌంట్ వచ్చిన ఒక 5,000 రూపాయల వస్తువులు కొనుక్కుంటే మనకు మినిమం 1,000 రూపాయలు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక కామన్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటే నెలకు 1,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు సేవ్ అవుతున్నాయండి. మరి 12,000 రూపాయలు సేవ్ అవుతుంది అంటే మంచిదా కదా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. బయట ఎక్కడ కూడా ఇలాంటి బెనిఫిట్ లేదండి, మన దగ్గర మాత్రం బెనిఫిట్ ఉంది. అందుకు మై రీఛార్జ్ కంపెనీ ద బెస్ట్ అని చెప్తాను. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఇస్తున్న సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్. దీన్ని మనం క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు మన భాషలో చెప్పాలి అంటే. ఏంటి, ఇక్కడ మనం తీసుకునే ప్రతి వస్తువు పైన కంపెనీ మనకు ఎంఆర్పి ఇస్తుంది, ఎంఆర్పి ఉంటుంది. బట్ మనకు ఆ ప్రోడక్ట్ వచ్చేసి డిపి రేట్కి ఇస్తుందండి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటాం. అంతేకాకుండా ఆ వస్తువు తయారవడానికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు ఆధారంగా ఈ కంపెనీ మనకు కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది. ఒక్కో ప్రోడక్ట్ మీద ఒక్కో బీవీ పాయింట్స్ ఉంటాయండి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు అవసరమయ్యే ఏ వస్తువు కొనుక్కున్నా ప్రతి వస్తువు మీద మనకు బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి. ఎన్నైతే పాయింట్స్ మనం షాపింగ్ చేసామో ఆ పాయింట్స్ పైన కంపెనీ మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. డిస్కౌంట్ రావడమే గొప్ప, అంతకంటే ముందు క్వాలిటీ ప్రోడక్ట్ దొరకడమే గొప్ప అండి. క్వాలిటీ ప్రోడక్ట్ ఎలాగో దొరుకుతుంది, దాంతో పాటుగా డిస్కౌంట్ దొరుకుతుంది, దాంతోపాటు మనకు క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఆ క్యాష్ బ్యాక్ 500 కావచ్చు, 300 కావచ్చు, 100 రూపాయలైనా కావచ్చు. ఒక సాధారణ వ్యక్తిగా మనం మాట్లాడుకుంటే జీవితకాలం వచ్చే బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు చాలా పెద్ద మొత్తంలో సేవ్ అయ్యే ఛాన్స్ మనకు ఉంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇక్కడ ఎవరికి మనం పేమెంట్ చేయలేదు. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా మనం ప్రమోషన్ చేయను లేదు. ప్రమోషన్ చేయక ముందుకే మనకు వచ్చే బెనిఫిట్. ఇది 2 బెనిఫిట్స్ మాత్రమేనండి. కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయ్యాక ఎలాగో క్వాలిటీ ఉంది, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి మాక్సిమం ప్రతి వ్యక్తి ఇక్కడనే కొనుక్కోవడం కోసం ట్రై చేస్తారు. అలా మనం కొనుక్కునే క్రమంలో సెల్ఫ్గా ఒక 1,250 బీవీ కనుక మనం షాపింగ్ చేస్తే, ప్రతి వస్తువు మీద కొన్ని బీవీ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదండి. 1,250 బీవీ పాయింట్స్ కనుక మనం షాపింగ్ చేస్తే కంపెనీ మనల్ని స్మార్ట్ కన్జ్యూమర్ అంటుందండి. అప్ టు 5,000 రూపీస్ వరకు మనకు ఫ్రీగా కూడా ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రతి 6 నెలలకు ఒక నెల రోజులు అంటే 7th మంత్ ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి. మీరు ప్రతి నెల 3,000 రూపాయలు షాపింగ్ చేశారనుకోండి, మీకు 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. 4,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తే 4,000 ఫ్రీగా వస్తాయి. 5,000 రూపాయల వస్తువులు కనుక యావరేజ్గా షాపింగ్ చేస్తే 5,000 రూపాయల వస్తువులు కూడా ఫ్రీగా వస్తాయి. చూడండి, ఫ్రీ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం అండి. ఎందుకంటే ఇక్కడ మనకు సేవ్ అవుతుంది అమౌంట్ వచ్చేసి. పైగా ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇక్కడ మనకు అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి, పేస్ట్, సోప్స్ కానీ ఆయిల్ కానీ అందరం కొనుక్కునేదే. పైగా అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి, హెల్త్ కేర్ వస్తువులు కూడా ఉన్నాయండి. ఎక్కువగా కొనుక్కుంటే ఇంకేమైనా బెనిఫిట్ ఉందా అంటారు. మీరు 1,250 బీవీ పాయింట్స్ కాకుండా 6,000 బీవీ పాయింట్స్ కనుక మీరు షాపింగ్ చేశారనుకోండి, కంపెనీ మిమ్మల్ని డైమండ్ క్లబ్ మెంబర్ అంటుంది. ఇక్కడ మీరు చేసిన షాపింగ్ మీద ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో వాటిపైన 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటుగా ప్రతి 6 నెలలకు 1 మంత్ 7,000 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. వీటితో పాటుగా మీరు 1 ఇయర్ కనుక డైమండ్ క్లబ్ మెంబర్గా షాపింగ్ చేస్తే ప్రతి సంవత్సరం కంపెనీ మీకు 5 స్టార్ హోటల్లో 2 days 1 night తోటి ఒక సెలబ్రేషన్ ఉంటుందండి. అందులో మీకు ఫ్రీగా అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీ బెనిఫిట్స్. మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ అవసరమై 6,000 బీవీ షాపింగ్ చేస్తారా, లేకపోతే ఒక కామన్ మ్యాన్గా ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్గా ఆలోచించైనా సరే డబ్బుల గురించి ఆలోచించేసి 1,250 బీవీ షాపింగ్ చేస్తారనేది మీ ఇష్టం. ఏం చేసినా మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి మిగులుతున్నాయి. మీరు చూడండి, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన కిరాణా షాప్లో కానీ మనకు తెలిసిన స్టోర్లో కానీ ఎన్నో లక్షల్లో షాపింగ్ చేస్తాం. ఏ రోజైనా పిలిచి ఒక 500 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే ఇవ్వలేదండి. కానీ మై రీఛార్జ్ కంపెనీలో మీరు 6 months కంటిన్యూగా షాపింగ్ చేస్తే, స్మార్ట్ కన్జ్యూమర్గా షాపింగ్ చేస్తే మీకు అప్ టు 5,000 రూపాయల వరకు షాపింగ్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ డైమండ్ క్లబ్ మెంబర్గా షాపింగ్ చేస్తే మీకు 3 రకాల బెనిఫిట్ తీసుకునే అవకాశం మీకు ఉంది. ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమే. ఇది ఒక్కసారి వచ్చేది కాదండి, ఎవ్రీ 6 monthsకు మీకు రిపీట్ అవుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి రిపీట్ అవుతుందండి. అలా ప్రతి 6 monthsకు మీరు ఫ్రీ బెనిఫిట్స్ పొందుతూ నెక్స్ట్ వచ్చే బెనిఫిట్ వచ్చేసి ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదండి, మన దగ్గర మాత్రమే ఉంది. దాన్నే మనం డిజిటల్ యూజర్ బెనిఫిట్ అంటామండి. ఈ డిజిటల్ యూజర్ బెనిఫిట్లో వచ్చేసి మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కంపెనీలో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. ఇవే సర్వీస్ని మనం బయట ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ సర్వీసెస్ వాడుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ మీకు వచ్చేసి ఏమవుతుంది అంటే ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాగా సర్వీస్ ఛార్జెస్ పడుతున్నాయి, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడుతున్నాయి. సింపుల్, మనం చేయాల్సిన పని ఏంటంటే ఎలాగైతే మనం షాప్ని మార్చుకొని ఫ్రీ ప్రొడక్ట్స్ని మనం ఎంజాయ్ చేసామో అలాగే యాప్ని చేంజ్ చేసుకొని మొబైల్ ఇక్కడ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా, ఇక్కడ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా ఒక్కో సర్వీస్ మీద మనకు ఎక్స్ట్రా ఛార్జ్ పడకుండా మనకే రిటర్న్ కొంత కమిషన్ వస్తుంది. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ అనేది తీసుకుంటే మనకు 2.5% కమిషన్ వస్తుందండి. నేనే ఉన్నాను, మా ఇంట్లో కావాల్సిన సర్వీసెస్ కోసం నెలకు ఒక 3,000 రూపాయలు రీఛార్జ్ చేస్తాను. బయట చేసుకుంటే 3,030 రూపాయలు అవుతుంది. అదే రీఛార్జ్ మన దగ్గర చేసుకుంటే 2,925 రూపాయలలోనే అయిపోతుంది. అంటే ఒక 100 రూపాయలు నాకు యావరేజ్గా నుంచి రీఛార్జ్ చేసుకోవడం వల్ల సేవ్ అవుతుంది. ఇది ఒక్కసారి వచ్చే బెనిఫిట్ కాదండి, లైఫ్ టైం వచ్చే బెనిఫిట్. ఇవన్నీ కూడా నాన్ వర్కింగ్ బెనిఫిట్స్.
అంటే ఇక్కడ ఎవరికి ప్రమోషన్ చేయకుండానే కేవలం మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేసుకోవడం ద్వారా డిస్కౌంట్‌కు డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. డిజిటల్ సర్వీసెస్ పైన కమిషన్ కూడా వస్తుంది. వీటన్నిటిని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రూ. 1 ఆదా చేసుకుంటాం. రూ. 1 కాదండి, గట్టిగా మాట్లాడితే ప్రతి నెల డిస్కౌంట్ రూపంలో రూ. 1000 సేవ్ అవుతుంది. క్యాష్ బ్యాక్ రూపంలో ఒక 200-300 సేవ్ అవుతుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ రూపంలో అయితే మనకు ప్రతి 6 నెలలకు ఒక రూ. 5000 వేసుకున్న యావరేజ్‌గా అవి ఒక నెలకు ఒక రూ. 700 సేవ్ అవుతుంది. అంటే నెలకు ఒక రూ. 2000 వరకు మనకు ఇన్కమ్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సంవత్సరం పేరు మీద తీసుకున్నట్లయితే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. దీన్ని మనం ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్ చేసుకోవడానికి మనం ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా మనం వాడుకోవచ్చు. చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బులు కావాలి, కానీ అంతకంటే ముందు మనకు ఒక అవకాశం కావాలండి. ఈ కంపెనీ వాళ్ళు మనకు బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నందుకు కంపెనీ మన దగ్గర నుంచి కోరుతున్న రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మీరు బిజినెస్ చేసుకోవాలి, ప్రమోషన్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే ఎవ్రీ మంత్ మీరు ఒక సెల్ఫ్గా 600 బీబీ షాపింగ్ చేయమని చెప్తుంది. జస్ట్ షాపింగ్ చేయమంటుందండి. మీరు ఇక్కడ షాపింగ్ చేసినా చేయకపోయినా బయట ఎలాగో తీసుకుంటారు కదా, మా దగ్గర కూడా ఎలాగో అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 600 షాపింగ్ చేయమని చెప్తుంది. 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్. నేను జస్ట్ అనే మాట ఎందుకు ఒత్తి చెప్తున్నాను అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీలో హెల్త్ కేర్ గురించి మనం ఆలోచించి మాంగోల్ అనే న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్నా సరే మనకు కావాల్సిన 600 బీబీ పాయింట్స్ రావడం జరుగుతుంది. మరి మాంగోల్ అనేది హెల్త్ కేర్ కదా, మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంటుందండి. ఇది ఓన్లీ ఒక న్యూట్రిషన్ డ్రింక్ మాత్రమే. కోకుమ్ అని చెప్పేసి ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, అలోవెరా అంటే కలబంద, ఇలా 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమేనండి. ఇది మనం డైలీ మార్నింగ్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ బాగా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, అల్జీమర్స్ కానీ అండ్ పార్కిన్సన్ లాంటి ఇబ్బంది ఉంటుందండి. దాని నుంచి వాళ్ళు బయటపడొచ్చు. అంతేకాకుండా లేడీస్కి అయితే పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లం నుంచి చాలా రిలీఫ్ దొరుకుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, స్కిన్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మాంగోల్ అనే ప్రొడక్ట్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మరి ఇంతగానో బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి దీని కాస్ట్ వచ్చేసి ఏమైనా ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోకండి. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పీనే రూ. 849 ఉంటుంది. ఇక డీపీ రేట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చే రేట్ వచ్చేసి రూ. 729, రూ. 729 వస్తుంది. మనం బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన 600 బీవీ పాయింట్స్ కూడా వస్తాయి. గట్టిగా చెప్పాలంటే రూ. 729 కనుక మనం పెట్టుకోగలిగినట్లయితే మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా మనం తీసుకోవచ్చు. బయట ఎక్కడైనా సరే ఒక వ్యాపారం చేయాలి అంటే ఏం చేయాలండి, 100లో సంపాదించాలంటే 1000లో పెట్టుబడి పెట్టాలి, 1000లో సంపాదించాలంటే లక్షల పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ రూ. 729 పెట్టుకుంటే బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. పైగా ఇందులో ఉన్న చాలా రకాల అద్భుతాల్లో ఇంకో అద్భుతం ఏంటండి, అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏమంటారు, వాళ్ళ కంపెనీకి సంబంధించి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ప్రమోషన్ చేస్తుంటారండి. ఇక్కడ నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు మాంగోల్ గురించి. ఏం చెప్తున్నాను, బిజినెస్ చేసుకోవడానికి ఇది ఒక్కటి తీసుకున్నా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది ఒక్కటే తీసుకోవాలని కాదు, మనకి ఇంట్లోకి అవసరమే రెగ్యులర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా. మై రీఛార్జ్లో పేస్ట్ ఉంది, సోప్ ఉంది, టీ పొడి ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది, షాంపూ ఉంది, సర్ఫ్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. మన ఇంట్లోకి కావాల్సిన బేసిక్ ఐటమ్ తీసుకున్నా. ఇక్కడ ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఎలాగో ఇంట్లో తీసుకోవాల్సిందే కదా, అలాంటి బేసిక్ ఐటమ్స్ తీసుకున్నా ఈ కంపెనీలో మనకు కావాల్సిన వస్తువులు కనుక కొనుక్కున్నట్లయితే రూ. 1200కి 600 బీవీకి పైగా వచ్చేస్తాయి. అదే కనుక మనం ఎక్కువ రెగ్యులర్ అవసరాలకు వస్తువులు తీసుకున్నా ఎక్కువ బీవీ పాయింట్స్ 1000, 1200, 1500, 2000 బీవీ కూడా వస్తుంది. సో 600 బీవీ అనేది మ్యాండేటరీ కాబట్టి నేను మీకు చెప్పడం జరిగిందండి. మనకు అవసరమైన బేసిక్ వస్తువులు తీసుకున్న 1500 నుంచి 2000 బీవీ ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే మనం 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేస్తామో ఈ కంపెనీలో మనం వచ్చేసి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. ఈ కంపెనీ వాళ్ళ ఇన్కమ్ ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. ఇక్కడ మనం 7 రకాల డబ్బు సంపాదించుకోవచ్చు. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని, సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఏదో ఒక రకమైన పార్ట్ టైం ఇన్కమ్ దొరికితే చాలనుకున్నాం కదా, అలాంటి వ్యక్తి అందరికి కూడా 7 రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు. మరి ఏం చేయాలి? ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, చేసే పని ఏం లేదండి. ఇక్కడ ప్రమోటింగ్. ఏమైనా ప్రమోషన్ చేస్తాము, సచిన్ టెండూల్కర్ వచ్చి బూస్ట్ బాగుందని చెప్తారు, ఐశ్వర్య గారు వచ్చేసి లక్స్ బాగుందని చెప్తారు. మనం కూడా మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుందని చెప్తాం. వాళ్ళు చెప్పే ప్రొడక్ట్స్ వాళ్ళు వాడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాము. మనకు కావాల్సినట్టుగా డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ప్రతి సర్వీస్ పైన, డిజిటల్ సర్వీసెస్ పైన మనకు కొంత కమిషన్ కూడా వస్తుంది. ఇక్కడ మనం లాభం పడ్డ తర్వాత ఎదుటి వ్యక్తిని లాభపడమని చెప్తున్నాం. పోనీ రేట్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయా, లేవు. ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్తో పాటు ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్కి యూజ్ అయ్యే బెనిఫిట్స్.
ఒక వ్యక్తిని బాగు చేయడం ద్వారా మనం వచ్చేసి కంపెనీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. పైగా వాళ్ళందరూ కూడా మనలాగే ఇన్కమ్ లేక సఫర్ అవుతున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి, ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు 100 మంది చెప్తే 100 మందిని ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు. ఎందుకు? పెట్టుబడి లేదు, కొత్త వస్తువులు చేసేది ఏం లేదు. మనకు అవసరమే రెగ్యులర్ వస్తువులు తీసుకుంటూ బెనిఫిట్ పొందుకుంటూ ప్రమోషన్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకునే ఛాన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ద్వారా, వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు షాపింగ్ చేయడం ద్వారా మనం ఈ కంపెనీలో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది మనం ఒక నెలలో 5 సార్లు తీసుకోవచ్చు. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్సే శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఫ్రీగా మన నోటి మాటని ప్రమోషన్ చేయడం ద్వారా, బాగుంది అని ఒక మాట చెప్పడం ద్వారా మనం వచ్చేసి 5 సార్లు ఇన్కమ్ తీసుకుంటామండి. ఇక్కడ మనకు వచ్చే పేమెంట్ అంతా కూడా ఎలా ఇస్తుంది కంపెనీ అంటే, మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు మన కంపెనీ కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుందని చెప్పాను కదా. అలా మన ద్వారా ఎవరైనా ఈ కంపెనీలో షాపింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి కదండి. ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన కంపెనీ మనకు పేమెంట్ ఇస్తుంది. మీరు మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పడం ద్వారా 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీ ద్వారా ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేస్తారో వాళ్ళు చేసే షాపింగ్ మీద ఏవైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో వాటి మీద కంపెనీ మనకు 7వ తారీఖు ఇన్కమ్ ఇస్తుంది. మరి వాళ్ళు షాపింగ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు? మన కోసం కాదు, వాళ్ళకు వచ్చే డిస్కౌంట్ కోసం, వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్ కోసం, వాళ్ళకు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం వాళ్ళు షాపింగ్ చేస్తారు. పైగా చెప్పినందుకు మనల్ని థ్యాంక్స్ అని కూడా చెప్తారండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ అలాంటివి. అండ్ ఆ తర్వాత వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు కదా, వాళ్ళకు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం కావాలి, వాళ్ళు ప్రమోషన్ చేయడం మొదలు పెడతారు. అలా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఎప్పుడైతే షాపింగ్ జరుగుతుందో 13వ తారీఖు మనకి అమౌంట్ వస్తుంది. అండ్ 18వ తారీఖు జరిగే షాపింగ్ మీద 19కి పేమెంట్ వస్తుంది. 24వ తారీఖు వరకు జరిగే షాపింగ్ మీద 25వ తారీఖు బెనిఫిట్ వస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగే షాపింగ్ మీద వచ్చే నెల 3వ తారీఖు మనకు కమిషన్ వస్తుంది. ఇలా ఒక్కసారి కాదండి, మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్లోకి వచ్చేసి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మనకు జీవితకాలం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది గ్రేట్ పాయింట్ అండి. ఒక్కసారి వచ్చే ఇన్కమ్ కాదు. బయట ఎక్కడైనా బ్రాండ్ అంబాసిడర్స్కు 1 టైం మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మన ద్వారా ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మనకు లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి ఎంతమందికి చెప్పాలి? బాగుంది సార్, చెప్పడం మాకు పెద్ద కష్టమేం కాదు. చిన్నప్పటి నుంచి పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది అని చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. మరి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లో ఎంతమంది మేము టీం ఫామ్ చేసుకోవాలి? 100 మందికి చెప్పాలా, 1000 మందికి చెప్పాలంటే మీరు ఎంతమందికి అని చెప్పుకోవచ్చండి. ఎప్పుడైతే మీరు మినిమం 2కి చెప్పడం మొదలు పెడతారో అక్కడి నుంచి మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎంత ఎక్కువ మంది చెప్పుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి. అట్లీస్ట్ ఇద్దరిని మనం పరిచయం చేసినా ఇక్కడ మనకు వచ్చేసి మినిమం 10% ఆఫ్ మ్యాచింగ్ బోనస్ వస్తుందండి. సో చెప్పాను కదా, ఫస్ట్ మనం ఇందులో వరకు పరిచయం చేయాలన్నా మనం ఫస్ట్ 600 BV షాపింగ్ చేయాలని చెప్పాను. అది మీరు బిజినెస్ గురించి ఆలోచిస్తే మాంగోల్ తీసుకున్న 729 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. లేదా మీకు కావాల్సిన ఏ వస్తువు తీసుకున్నా 1000-2000 BV ఈజీగా అవుతుంది. అలా మనం ఒక ఇద్దరికి పరిచయం చేస్తే వాళ్ళు ఒక లెగ్ 1 లెగ్ 2 అవుతారండి. వాళ్ళు చేసే బిజినెస్ మీద, వాళ్ళు చేసే షాపింగ్ మీద, వాళ్ళు మీన్స్ టీమ్, వాళ్ళు ఒక్కరు కాదు. ఇప్పుడు బి అనే పర్సన్ ఉన్నారు, సి అనే పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాక వాళ్ళు చెప్పడం మొదలు పెట్టడం ద్వారా వాళ్ళ ద్వారా ఎంతైతే షాపింగ్ జరుగుతుందో అదంతా కూడా వాళ్ళ టీమ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మన అండర్లో మనం ఒక ఇద్దరికి పరిచయం చేయడం ద్వారా వాళ్ళు ఒక 3 lakhs గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేశారు. మనకేమవుతుంది? 10% మ్యాచింగ్ బోనస్ వస్తుందండి. అంటే 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాం. వాళ్ళు ఒకవేళ 1,00,000 షాపింగ్ చేశారు, మనకు 10,000 వస్తుంది. 10 లక్షలు షాపింగ్ చేశారు, ఖచ్చితంగా 1,00,000 రూపాయలు వస్తుంది. ఎంతైతే వాళ్ళు షాపింగ్ చేస్తారో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం? వాళ్ళ కోసమే, మన కోసం కాదు. వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తారో మనకు ఆటోమేటిక్గా లైఫ్ టైం వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మనకు బెనిఫిట్ వస్తుంది. మరి వాళ్ళు షాపింగ్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు. పైగా ఒకసారి మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ స్టార్ట్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మై రీఛార్జ్ కంపెనీలో తీసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అన్ని కావాల్సిన వస్తువులు ఉన్నాయి, క్వాలిటీ బాగుంటుంది, వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. పైగా బయట మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఉంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు బయట ఎవ్వరు కూడా లైఫ్ టైం ఇవ్వరు కాబట్టి మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవుతుందండి. వన్స్ ఒకసారి మీరు ప్రమోషన్ చేయడం మొదలు పెడితే వాళ్ళ టీం ద్వారా బిజినెస్ అనేది వెళ్తూనే ఉంటుందండి. అలా మీరు సక్సెస్ అయిపోవచ్చు. ఇది కేవలం ఇద్దరిని పరిచయం చేయడం ద్వారానే. మీకు ఇందాక ఏం చెప్పాను? ఎక్కువ మందికి మీరు పరిచయం చేస్తే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇంత ఈజీగా ఉన్నప్పుడు, ఇలా డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని చూస్తారు కాబట్టి అలా మనం ఎప్పుడైతే 3వ వ్యక్తికి పరిచయం చేస్తామో అది మనం 3వ లెగ్ అవుతుందండి. 3వ లెగ్ మీద జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు సింగిల్ లెగ్ మీదనే వాళ్ళ టోటల్ షాపింగ్ మీద మనకు 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఇద్దరు చేసే బిజినెస్ మీద మనకు మ్యాచింగ్ 10% మాత్రమే ఇచ్చింది. ఎప్పుడైతే మనం 3వ వ్యక్తికి పరిచయం చేస్తామో సింగిల్ లెగ్ మీద కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుంది. చెప్పాను కదా, ఎంత ఎక్కువ మందికి మనం ప్రమోషన్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా మీరు డైరెక్ట్గా 4వ వ్యక్తికి పరిచయం చేస్తే అతను మీరు 4వ లెగ్ అవుతుంది. అతను కూడా ఎగ్జాంపుల్గా 3 lakhs బిజినెస్ చేస్తే మనకు 14% కమిషన్ వస్తుందండి. 5వ వ్యక్తికి పరిచయం చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది.
ఐదో వ్యక్తి తర్వాత మీరు డైరెక్ట్గా ఎంతమందిని డైరెక్ట్గా పరిచయం చేసినా వాళ్ళు చేసే టోటల్ టీమ్ షాపింగ్ పైన వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి జీవితకాలం మీకు 15% ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఎంత మందికైనా పరిచయం చేసేసుకొని ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ సంపాదించుకోండి. అందుకే కంపెనీ ఏమన్నది డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పింది. బయట ఎక్కడైనా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఏం చేస్తాడు, సింగిల్ టైం ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత కంపెనీతో జరిగే షేర్లో ఆయనకు సంబంధం లేదు, టర్నోవర్లో సంబంధం లేదు. ఇక్కడ మనకు కంపెనీలో జరిగే టర్నోవర్ని బేస్ చేసుకొని మనం ద్వారా ఎంతైతే బిజినెస్ అయిందో ఆటోమేటిక్గా మన షేర్ మనకు వస్తుంది. సో కొంతమందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, సార్ మరి మొదటగా పరిచయం చేస్తే తక్కువ బెనిఫిట్ వచ్చింది 10%, తర్వాత పరిచయం చేస్తే ఎక్కువ వచ్చింది అని అనుకుంటారండి. అలా ఏం లేదండి, ఇలా లాజిక్ ఏం లేదు. కంపెనీ మనకు ఒక నెలలో 5 సార్లు పేఅవుట్ ఇస్తుందండి. మీరు ఎంతమంది డైరెక్ట్గా పరిచయం చేసినా ఒక పేఅవుట్ సైకిల్లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో టాప్ 2 మెంబర్స్ నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేసే మార్కెటింగ్ మిత్రులకు చెప్తున్నాను, ఈ కంపెనీ ఒక అద్భుతం అని చెప్తాను. షాపింగ్ చేయడం ద్వారా వచ్చే బిజినెస్ అది అద్భుతం, ఎవరికైనా బెనిఫిట్స్ వస్తున్నాయి. మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా ఏంటి అద్భుతం అంటే ప్రొడక్ట్ బేస్లో క్యారీ ఫార్వర్డ్, అంటే మనం ఎంత బిజినెస్ చేసినా ముందు రోజుల్లో మ్యాచింగ్ చేసుకోవడానికి క్యారీ ఫార్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అది కేవలం ఇద్దరి మీదనే. మనకు మూడో వ్యక్తి ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో ఒక పేఅవుట్ సైకిల్లో ఆ లెగ్ నుంచి మనకు 12% కమిషన్ ఇస్తుంది. తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 40%, తర్వాత వ్యక్తి 50% వస్తుంది. అలా మీరు 50 మందిని పరిచయం చేస్తారా, 100 మందిని పరిచయం చేస్తారా, మీ టాలెంట్ ప్రకారంగా 1000 మందిని పరిచయం చేసుకుంటారు అనేది మీ క్యాపబిలిటీ అండి. మీరు ఎంత వర్క్ చేసుకోగలిగితే, ఎంత మూవ్మెంట్ చేసుకోగలిగితే, ఎంత టైం స్పెండ్ చేయగలిగితే మై రీఛార్జ్లో అంత ఎక్కువ ఇన్కమ్ షార్ట్ పీరియడ్లో సంపాదించుకునే వండర్ఫుల్ ఛాన్స్ వీళ్ళు మనకి ఇచ్చారు. దాన్ని వినియోగించుకోవడం మన దగ్గర ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మనం మన టీంని డెవలప్మెంట్ చేసుకుంటూ మన అండర్లో గ్రూప్ బిజినెస్ వాల్యూని పెంచుకుంటూ వెళ్తామో, మనము మన టీం మెంబర్స్ కలిసి మన అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అయినప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తున్న సెకండ్ ఇన్కమ్ కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. కంపెనీలో మన అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అయినప్పుడు మనం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్కి వెళ్ళిపోతాం. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ వస్తుంది. 4% ఆఫ్ అమౌంట్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ దీనితో పాటు ఇది ప్లస్ మనకు సిల్వర్ రాయల్టీ అమౌంట్ వస్తుందండి. ఆటోమేటిక్గా మనం సిల్వర్ డైరెక్ట్ అయినప్పుడు మన ఇన్కమ్ పెరుగుతుంది. పైగా ఇక్కడ ఎలాంటి టైం పీరియడ్ లేదండి. మీరు 1 monthలో చేస్తారా, 1 yearలో చేస్తారా, 10 yearsలో చేసుకుంటారా, చాయిస్ ఈజ్ యువర్స్. పైగా మీ టీంతో కలిసి చేసుకునే బెనిఫిట్ కాబట్టి ఖచ్చితంగా తొందరలో అచీవ్మెంట్ తీసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడైతే కంపెనీలో సిల్వర్ డైరెక్టర్ అయ్యామో, మనలాగా ఒక్క పర్సన్ సిల్వర్ డైరెక్టర్ అయినా మన టీంలో మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ వస్తుంది. 1 member ఒక లెగ్ నుంచి మనకు సిల్వర్ అవుతాయి, మనం గోల్డ్ డైరెక్టర్ అవుతాం. 2 లెగ్గుల నుంచి సిల్వర్ అయ్యారంటే సాఫ్ట్వేర్ డైరెక్టర్ అవుతాం. 3 లెగ్గుల నుంచి సిల్వర్ అయ్యారంటే ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం. అలా ఈ కంపెనీలో మొత్తంగా మనకు వచ్చేసి 8 రకాల ర్యాంక్స్ ఉన్నాయండి. మన ర్యాంక్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన ర్యాంక్ పెరిగే కొద్దీ మన టీం పెరిగే కొద్దీ మన వర్క్ తగ్గుతుంది, కానీ మన ఇన్కమ్ మాత్రం ఆగదండి. ఇన్కమ్ మాత్రం పెరుగుతూ వెళ్తుంది. అదే మనకు ఇక్కడ టీం వర్క్లో ఉన్న అద్భుతమైన అడ్వాంటేజ్ వచ్చేసి. అలా మనలాగా ఈ కంపెనీలో అవకాశం కోసం వచ్చేసి ఈ రోజు దాదాపు 2,300 మందికి పైగా ఈ కంపెనీలో సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటారు. అందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మనలాంటి మార్కెటింగ్ మిత్రులు చాలా మంది ఉన్నారండి. సో ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఎప్పుడైతే మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామో ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ వస్తుందండి. మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని మనకు ట్రావెల్ ఫండ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పటి వరకు మై రీఛార్జ్ కంపెనీలో 1,496 మందికి పైగా ట్రావెల్ ఫండ్ అచీవర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా సింగపూర్, థాయిలాండ్, దుబాయ్ లాంటి దేశాలు తిరిగేసి వచ్చారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ఒక డ్రీమ్ వాళ్ళు హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకున్నారు. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, విమానం ఎక్కాలి, బయట దేశానికి వెళ్ళాలి, కొత్త ప్రదేశాన్ని చూసి రావాలని చెప్పేసి. కానీ ఎంతమంది మనం అనుకున్న మన గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటాము అంటే 99% వాళ్ళ గోల్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు, సరైన అవకాశం లేకపోవడం వల్ల. ఈ రోజే మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ స్టార్ట్ చేయండి. జస్ట్ మీకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసి షాపింగ్ మీద వచ్చే బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేస్తూ కేవలం బాగుందని ఒక మాట చెప్పడం ద్వారా మీరు కూడా మీ లైఫ్లో ఉన్న ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మై రీఛార్జ్ కంపెనీ ద్వారా. వీళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళేనండి, ఎవరు కూడా కంపెనీ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. సో ఇది మనకు కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మనం సిల్వర్ డైరెక్టర్ అయినట్టుగా, మనం డెవలప్ అయినట్టుగా ఒక 3 legs నుంచి కనుక సిల్వర్ డైరెక్టర్ చేస్తే, ఇట్ మీన్స్ వాళ్ళని కూడా డెవలప్ చేస్తే మనం ఈ కంపెనీలో వచ్చేసి ఎమరాల్డ్ అనే పొజిషన్కి వెళ్తాం. కార్ ఫండ్ వచ్చేసి 3% వస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఒకసారి కార్ ఫండ్కి ఎలిజిబిలిటీ అయ్యాము అంటే ఇది ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల మనం కార్ ఫండ్ తీసుకోవచ్చు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. టోటల్గా ఇప్పటివరకు 466 మందికి పైగా కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు మై రీఛార్జ్ కంపెనీలో. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి.
మనలాగా మన అండర్లో ఒక ఆరుగురిని సిల్వర్ డైరెక్ట్ చేయగలిగితే 6 లెగ్గుల నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% మనకు హౌస్ ఫండ్ వస్తుందండి. చెప్పాను కదా, ఒకసారి మీరు అచీవ్మెంట్ తీసుకుంటే జీవితకాలం మీకు ఈ హౌస్ ఫండ్ వస్తూనే ఉంటుందండి. ఇప్పటి వరకు 183 మందికి పైగా హౌస్ ఫండ్ ఇచ్చేవారు సార్ మై రీఛార్జ్ కంపెనీలో వచ్చేసి. ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. ఈ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇలా మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా మనం మై రీఛార్జ్ కంపెనీ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఛాన్స్ మనకు దొరుకుతుంది. అయితే చాలా మంది డౌట్ మళ్ళీ ఉంటుంది, సార్ మీరు చెప్పేది బాగానే ఉందండి, మనం ఎప్పుడు ఎంతమందిని చేయాలి, ఎంత బిజినెస్ ఎప్పుడు కావాలి, ఎప్పుడు కారు కొనుక్కోవాలి, ఎప్పుడు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఎప్పుడు మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఇది అవుతుందా? ప్రతి దగ్గర కూడా వింటూనే ఉన్నాం సార్, కొన్ని సందర్భాల్లో చేస్తున్నాం, అయినా మేము సక్సెస్ కాలేకపోతున్నాం అని మార్కెటింగ్ మిత్రులు చెప్తారు. కొత్త వాళ్ళైతే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, వింటుంటే బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఇంకొంతమంది డౌట్ పడుతుంటారు. అలాంటి మిత్రులందరికీ నేను ఏం చెప్తున్నాను అంటే, నేను కూడా ఒక 13 to 14 ఇయర్స్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నానండి. ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు బాగుపడుతున్నాయి తప్ప మనలాంటి మార్కెటింగ్ మిత్రులు కానీ షాపింగ్ చేసిన వాళ్ళు బాగుపడట్లేదు. మార్కెట్ కంటే ఎక్కువ రేట్లు ఉండడం కానీ, లేకపోతే ఇంకేదైనా మార్కెటింగ్ చేసే వ్యక్తులకు టార్గెట్ లాంటివి ఉండడం కానీ జరుగుతుంది. అవేవీ లేకుండా మై రీఛార్జ్ కంపెనీ ప్లాన్ని మనం సీరియస్గా ఫోకస్ చేస్తే ఒక 4 to 6 months కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మన అండర్లో సేల్స్ని కనుక డూప్లికేషన్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేస్తే చాలా ఈజీ స్టెప్స్లో మనం ఒక 4 to 6 monthsలోనే మన జీవితంలో ఊహించినంత ఇన్కమ్ కూడా సంపాదించుకునే ఛాన్స్ మనకుంది. ఇది నా మార్కెటింగ్ అనుభవంతో క్రియేట్ చేశానండి. ఇక్కడ వరకు కంపెనీ చెప్పిన ప్లాను, ఇక్కడ నేను చెప్పే ప్లాన్ కనుక మీరు ఎగ్జిక్యూటివ్ చేసుకున్నట్లయితే ఒక 6 monthsలో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాగైతే నేను చెప్పిన ప్లాన్, కంపెనీ ప్లాన్ డీటెయిల్గా విన్నారో, నా స్ట్రాటజీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తానండి. ఒక 3 to 5 minutes జాగ్రత్తగా వినండి. టోటల్ బిజినెస్ ప్లాన్కు ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇదే వేళ కనుక వర్క్ ఫార్మాట్ చేసుకొని టీమ్ డూప్లికేషన్ చేసుకుంటే మీ లైఫ్ అద్భుతమైన చేంజెస్ వస్తాయి 4 to 6 monthsలో. అది ఎలా చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ వన్, మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత 600 బీవీతో ఎక్కువ అవసరం లేదు. చెప్పాను కదా, మీరు మాంగోల్ అనే ప్రోడక్ట్ తీసుకున్న 729 రూపాయలలో ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటే మినిమం చెప్పాను కదా 1000, 1200, 1500 బీవీ ఈజీగా అయిపోతుంది. మనలాగా ఒక 6 వ్యక్తులే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే, వాళ్ళు డెవలప్ అవడంతో పాటు మన ఇన్కమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఒక 6 వ్యక్తులు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా జస్ట్ 600 బీవీతో వచ్చినా చాలండి. చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇంట్లో కావాల్సి తీసుకున్న 1259 బీవీ అవుతుంది. దాంతో నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. మనం ఇన్వాల్వ్ అయ్యాక ఒక నెల రోజులు టైం తీసుకొని, 1 month టైం పీరియడ్ నేను చెప్పేది, రోజుకు ఒక 2 గంటలు వర్క్ ప్లాన్ చేసుకొని 600 బీవీతో ఒక 6 తీసుకురాగలిగితే మన అండర్లో 3600 బీవీ పాయింట్స్ అవుతాయి, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అవుతాయి. గట్టిగా మాట్లాడితే ఇంత ఈజీ ప్లాన్లో మనం ఒక 6 తీసుకురావడానికి ఎంత టైం కావాలి అంటే ఒక 1 day సరిపోతుంది నన్ను అడిగితే. ఎందుకంటే అందరూ చెప్పే మాట కూడా అదేనండి, పెద్ద కష్టమేం లేదు, కొత్త పని ఏం లేదు. కానీ నేను 1 month టైం చెప్తున్నాను. మన అండర్లో 3600 బీవీ అయినప్పుడు యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది, తర్వాత 12%, తర్వాత 14%, తర్వాత 15% కంటిన్యూగా ఇస్తుంది. అంటే మనకు 600 బీవీ పాయింట్ చేయడం ద్వారా 396 రూపాయలు మనకు మొదటి నెలలో వచ్చే ఇన్కమ్. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏంటండి, ప్రతి నెల బిజినెస్ చేసుకోవాలంటే 600 బీవీ అనేది మినిమం షాపింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి నెల 600 బీవీ ఖచ్చితంగా షాపింగ్ చేస్తాడు. మనకు ప్రతి నెల 396 రూపాయలు కంటిన్యూగా వస్తుంది. ప్రతి నెల వచ్చే మినిమం ఇన్కమ్, నేను మ్యాక్సిమం గురించి మాట్లాడట్లేదు. ఇదే పనిని మనం డూప్లికేషన్ చేస్తే చాలు. అంటే మనం చేసిన పనిని మన డైరెక్ట్గా ఉన్న మన టీం మెంబర్స్తో చేయిస్తే చాలు. మరి వాళ్ళు చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు? వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి. అలా మనం ప్రమోషన్ చేయడం ద్వారా మనం ఎలాగైతే 3600 బీవీ మన టీం ద్వారా 600 బీవీ మన సెల్ఫ్గా చేసామో, మన టీం మెంబర్స్ నుంచి కూడా 600 + 3600 4200 బీవీ ఈచ్ లెగ్ నుంచి వస్తుంది. మనం ప్రమోషన్ చేసిన 6 మిగతా వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు, మిగతా ఎవరో మనకు తెలియదు. వాళ్ళ కోసం వాళ్ళ టీంని ఎలాగైతే వాళ్ళ కమ్యూనిటీలో, వాళ్ళ ఫ్రెండ్స్లో, వాళ్ళ రిలేషన్లో తీసుకొచ్చారో వాళ్ళు చేసే బిజినెస్ ద్వారా మనకు వచ్చే బీవీ పాయింట్స్ అనేది మన అండర్లో జరుగుతుంది కాబట్టి వస్తుంది. మన ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ మంత్ మనలాగే మనం వాళ్ళకి ఒక 1 month టైం ఇచ్చేసి 1 month మనం డూప్లికేషన్ చేస్తే 2వ నెలలో ఈచ్ 1% మినిమం 600 బీవీ షాపింగ్ చేసిన. మ్యాక్సిమం గురించి నేను చెప్పట్లేదండి, మినిమం గురించే చెప్తున్నాను. 2772 రూపాయలు ఖచ్చితంగా మనం తీసుకోగలిగే ఇన్కమ్. ఇది పాసిబిలిటీ ఉందా లేదా అంటే జస్ట్ మీరు ఫస్ట్ మంత్లో చేసే 6 బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఒక 1 monthలో 6 చేయగలిగితే 2 నెలల్లో మీకు ఖచ్చితంగా ప్రతి నెల 2772 రూపాయలు వస్తుంది.
ఇదే పనిని మనం డూప్లికేషన్ చేయగలిగితే ఎవరితో చెప్తాం మనం డూప్లికేషన్ చేయమని? మన తర్వాత వచ్చిన వాళ్ళతో సంబంధం లేదండి. మన డైరెక్ట్గా 4 మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకు? మనం ఈ స్టేజ్కి వచ్చేలోపు వాళ్ళు ఆల్రెడీ ఒక రూ. 390 పేఅవుట్ తీసుకొని ఉంటారు. వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుందనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వర్క్ మూవ్మెంట్ చేసుకుంటారు. సేమ్ పనిని మనం డూప్లికేషన్ చేయడం ద్వారా 3 నెలల్లో అదే పని డూప్లికేషన్ అవుతే మన అండర్లో ఒక లెగ్ నుంచి 25,800 బీవీ వస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 1,54,800 బీవీ అవుతుంది. మీకు ఇందాక ఏం చెప్పానండి, మన అండర్లో టైం పీరియడ్తో సంబంధం లేకుండా 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అయినా మనం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్కి వెళ్ళిపోతాం. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, రెగ్యులర్గా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ సిల్వర్ రాయల్టీ అమౌంట్ కూడా వస్తుంది. ఇక్కడ బీవీ పాయింట్స్ పెరిగాయి కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ బోనసే 17,000 వెళ్ళిపోతామండి. అండ్ సిల్వర్ రాయల్టీ చూసుకున్నట్లయితే 1,54,000 బీవీలో అప్రాక్సిమేట్లీ ఇంకొక 10,000 వస్తుంది. అంటే ఓవరాల్గా 3 నెలల్లోనే మనం టార్గెట్ ఓరియంటెడ్గా మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే 27,000 సంపాదించుకుంటాం. చెప్పాను కదా, ఒక్కసారి వచ్చి ఆగిపోయే అమౌంట్ కాదండి. మై రీఛార్జ్ కంపెనీలో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి నెలకు వచ్చేసి మినిమం ఒక 1,500 2,000 బీవీ కూడా షాపింగ్ చేస్తారు. అలాంటి నేను డిస్కస్ చేయకుండా 600 బీవీతో డిస్కస్ చేసిన 3 నెలల్లోనే మనం ఇన్కమ్ చూసుకోవచ్చు. పైగా మనం 27,000 సంపాదించే స్టేజ్కి వచ్చాము అంటే మనం డైరెక్ట్గా పరిచయం చేసిన వ్యక్తులు ఆల్రెడీ 2 నెలలు కంప్లీట్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు మినిమం రూ. 2,700 తీసుకునే పొజిషన్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇన్కమ్ వస్తుందని తెలిసినప్పుడు మన పని మనం చేసుకుంటూ మన పనికి డిస్టర్బెన్స్ లేకుండా డబ్బు సంపాదించవచ్చు అని తెలిసినప్పుడు ఎవరైనా ఆగుతారా అంటే ఎవ్వరు ఆగరండి. ఖచ్చితంగా టీం మూవ్మెంట్ చేసుకుంటారు. మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యామో 3 నెలల్లో, నెక్స్ట్ మంత్లో మనకు తెలిసిన అంటే మన డైరెక్ట్గా ఉన్న ప్రతి వ్యక్తి కూడా సిల్వర్ డైరెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,54,000 బీవీ వస్తుందండి. 6 వ్యక్తులు మన అండర్లో ఎప్పుడైతే సిల్వర్ అవుతారో ఈ కంపెనీలో మనం అప్ టు హౌస్ ఫండ్ వరకు వెళ్ళిపోతాం. వాళ్ళు డెవలప్ అయ్యారు, మనం ఇంకో స్టేజ్కి డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళిపోయామండి. హౌస్ ఫండ్ వరకు వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి హెవీగా మనకు బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ మెంబర్స్తో సంబంధం లేదండి, బిజినెస్ వాల్యూమ్ తోటే మనకు సంబంధం. అయినప్పటికీ కూడా మనం 600 బీవీని మినిమం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకు హ్యూజ్ బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. కంపెనీలో మనం హౌస్ ఫండ్ వరకు వెళ్ళిపోయాము. డబుల్ డైమండ్ డైరెక్టర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందండి, పర్ఫార్మెన్స్ బోనస్ రూ. 1,00,000 వెళ్ళిపోతుంది. చాలా సింపుల్ వేనండి, ఇది పెద్ద కష్టమయ్యే విషయం ఏమీ కాదు. నార్త్లో ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటూ లక్షల్లో కోట్ల ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయినా కేవలం 4 నెలల్లోనే నెలకు రూ. 1,00,000 సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. పైగా ఇది కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. మనం ఎప్పుడైతే డబుల్ డైమండ్ డైరెక్టర్ అయ్యామో ఇక్కడ ఏమవుతుంది, లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. ఒక్కసారి స్టార్ట్ అయిన ఇన్కమ్ ప్రతి నెల రిపీట్ అవుతూనే ఉంటుందండి. నెలకు రూ. 1,62,000 సంపాదించుకునే స్టేజ్కి మనం 4 నెలల్లోనే వెళ్ళిపోవచ్చు. ఇది నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాస్తవం అండి. ఎందుకంటే మినిమం గ్యారంటీగా కంపెనీలో ఉన్న పాసిబిలిటీస్ మనం తీసుకోవాలి. ఇక్కడ నేను పాసిబిలిటీస్ లేకుండా మాట్లాడట్లేదు. ఎందుకంటే మనకు కనిపించే ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న వస్తువులు కావాలి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇలా మాట్లాడుకుంటూ పోతే రెగ్యులర్ ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను. నేను ఇక్కడ హెల్త్ కేర్ గురించో అగ్రికల్చర్ గురించో చెప్పట్లేదు. రెగ్యులర్ ప్రొడక్ట్సే బయట ఎలాగో షాప్లో కొనుక్కునే వస్తువులు ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటూ మూవ్మెంట్ చేసుకుంటే 4 నెలల్లోనే మనం ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎలాంటి లీడర్స్ కూడా షార్ట్ పీరియడ్లో తీసుకోలేనటువంటి సక్సెస్ మై రీఛార్జ్ కంపెనీలో తీసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. అందుకు కంపెనీ 15 yearsగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తుందండి. ఇది కేవలం 4 నెలల్లో మనం చేసుకోగలిగే ప్లాన్ మాత్రమే. మీరు గట్టిగా ప్లాన్ చేస్తే 4 నెలలు కాదండి, 2 monthsలో కూడా మీరు అచీవ్మెంట్ తీసుకోవచ్చు. నన్ను అడిగితే 2 months కాదు, 10 months టైం తీసుకున్నా, 1 year టైం తీసుకున్నా, నెలకు రూ. 1,00,000 సంపాదించి స్టేజ్కి వెళ్ళిపోతే అది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇదే విషయాన్ని మనం డూప్లికేషన్ చేసుకుంటూ నెలవారీ కనుక మనం మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే 5 నెలలు దాటే టైంకి మనకు వచ్చేసి అక్షరాలు ఈ కంపెనీ ద్వారా వచ్చేసి నెలకు 9,80,000 సంపాదించుకోవచ్చు. ఇదే వర్క్ని మీరు మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళి 6 నెలలు కనుక కష్టపడితే నెలకు రూ. 20,00,000 కూడా సంపాదించుకోవచ్చు. జస్ట్ 600 బీవీతో మీరు ఒక మ్యాజిక్ చేసుకున్న మీ లైఫ్లో ఊహించిన ఇన్కమ్ సంపాదించుకునే విధంగా ఇక్కడ వీళ్ళు ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కేవలం 600 బీవీ గురించే. నేను చెప్పాను కదా, మై రీఛార్జ్ కంపెనీలోకి ఎవరు ఒకసారి స్టార్ట్ అయినా వాళ్ళందరికీ అవసరమైన వస్తువులు ఉన్నాయి కాబట్టి మాక్సిమం పీపుల్ స్మార్ట్ కన్జ్యూమర్గా కానీ డైమండ్ క్లబ్ మెంబర్గా కానీ ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఖచ్చితంగా డైమండ్ క్లబ్ కోసం ఎవరి మంది ట్రై చేస్తున్నానండి. మినిమం నా స్మార్ట్ కన్జ్యూమర్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అలా స్మార్ట్ కన్జ్యూమర్గా ప్లాన్ చేసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం షాపింగ్ చేస్తే ఎంత అవుతుందండి, 1,250 బీవీ మినిమం గ్యారంటీకి వస్తుంది. 600 బీవీకి ఎలాంటి మ్యాజిక్ చూస్తే మన లైఫ్లో 1,250 బీవీతో కనుక మనం టీమ్ని డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చో ఒకసారి మీరు ఆలోచించండి. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అలాంటి మ్యాజిక్స్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగానే గ్రహించి మై రీఛార్జ్ కంపెనీలో మనకంటే ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళ కెరీర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకున్నారంటే ఈరోజు వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి కోట్లలో సంపాదించున్నారు. మనలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కంపెనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు కాదు, లేకపోతే కంపెనీ ఎంప్లాయీస్ కాదు. దే ఆల్ ఆర్ మార్కెటింగ్ పీపుల్స్.
మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పేసి రతన్ పారియా గారు 23 కోట్లకు పైగా సంపాదించారు. బస్దేవ్ ఘోష్ గారు వచ్చేసి 10 కోట్లకు పైగా సంపాదించారు. అబిర్ కుమార్ గారు వచ్చేసి 6 కోట్లకు పైగా సంపాదించారు. పైగా వీళ్ళేం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కాదండి. అబిర్ కుమార్ గారు అయితే ఐఆర్ఎస్ గా అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న పర్సన్ వచ్చేసి ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైందండి. దాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. ఇదే అవకాశం ఈరోజు మన దగ్గరికి వచ్చింది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎలాంటి టార్గెట్స్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, కొత్తగా వచ్చేవాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా, చాలా నీట్గా, చాలా క్లీన్గా ప్లాన్ డిజైన్ చేశారు. వాళ్ళ ఇన్కమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే లక్షల్లో వాళ్ళ ఇన్కమ్స్ తీసుకుని వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారండి. సో నాకు ఇన్స్పైర్ అయిన పీపుల్ని వచ్చేసి రతన్ పారియా గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి ఆయన ఇన్కమ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. పేఅవుట్ ర్యాంక్ వచ్చేసి సార్ క్రౌన్ అంబాసిడర్ పొజిషన్లో ఉన్నారు. అండ్ స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈయన పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు 19,85,000 రూపాయలు తీసుకున్నారు. కేవలం పర్ఫార్మెన్స్ బోనస్. చెప్పాను కదా మనం ఒక ఆరుగురిని డెవలప్ చేసుకొని బిల్డ్ చేసుకుంటే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో, అలా పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు ఈ కంపెనీలో లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. కాబట్టి అన్ని కలుపుకుంటే సార్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 36,08,744 రూపాయలు తీసుకున్నారు. జస్ట్ నవంబర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి, రీసెంట్ ఇన్కమ్ వచ్చేసి ఈ విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. మనం ఇలానే ప్లాన్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా టాప్ అచీవర్స్. వీళ్ళకంటే మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎలా వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలనే విషయం సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయండి. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయిన కాంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించే వరకు కూడా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ కేవలం మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అవ్వడం కోసమే కాదండి, మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం ఉపయోగపడే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి. బయట మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న దొరికినటువంటి అద్భుతమైన నాలెడ్జ్ని మై రీఛార్జ్ కంపెనీలో మనం ఫ్రీగా పొందుతూ మన జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని కూడా మనం పొందొచ్చు. ఇందులో సక్సెస్ అవడానికి పెద్ద కష్టం కాదండి. బయట ఎంతో మంది, ఎన్నో లక్షల మంది, కోట్ల మంది లైఫ్లో సక్సెస్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. మై రీఛార్జ్ అనే కంపెనీలో ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే మనకు 2 విషయాలు మనం ఖచ్చితంగా ఉండాలండి ఇందులో సక్సెస్ కావాలంటే. ఆపర్చునిటీ ఎలాగో బాగుంది. ఇలా బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనలో చాలా మందికి పేషెన్స్ ఉండదు అండ్ కమిట్మెంట్ ఉండదు. ఈ కంపెనీలో సక్సెస్ కావాలంటే మన దగ్గర ఖచ్చితంగా పేషెన్స్, కమిట్మెంట్ ఉండాలి. ఎందుకు సార్ ఇప్పటివరకు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది కదా, మరి మళ్ళీ మాకు పేషెన్స్ ఎందుకు కావాలి, కమిట్మెంట్ ఎందుకు కావాలని కొంతమంది అడుగుతుండొచ్చండి. అలాంటి వాళ్ళకి లాస్ట్ 1 మినిట్ చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఇక్కడ పేషెన్స్ ఎందుకు ఉండాలి అంటే మై రీఛార్జ్ కంపెనీ బాగుంది కాబట్టి మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళేసి సగం సగం చెప్పడం మొదలు పెడతాం. ఫాస్ట్గా ప్రమోషన్ చేసుకుంటే ఫాస్ట్గా సక్సెస్ కావచ్చు అని చెప్పేసి వెంటనే ఈ మీటింగ్ అయిపోగానే, ఈ వీడియో చూడ అయిపోగానే ఫ్రెండ్కి కాల్ చేసి మై రీఛార్జ్ కంపెనీ చాలా బాగుంది, ఏం చేయాలి, ఏం లేదు, మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి, కంపెనీ ప్లాన్ ప్రకారం ఒక ప్రాక్టికల్గా ఒక ఆరుగురిని మనం పరిచయం చేసిన నెలకు 20 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు, ఇలాంటివన్నీ చాలా చూసొచ్చాను, చేసొచ్చాను, టైం వేస్ట్ చేసుకోకు, ప్రశాంతంగా 20,000 రూపాయలు జాబ్ చేసినావు, చేసుకో అంటారు. వాళ్ళు చెప్పిన విషయం తప్పు కాదండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన కంపెనీలో ప్రొడక్ట్లో రేట్లు ఎక్కువ ఉండడం వల్ల, అన్ని రకాల వస్తువులు లేకపోవడం వల్ల, మార్కెటింగ్ చేసేటప్పుడు టార్గెట్స్ ఉండడం వల్ల, ఇవన్నీ ఫేస్ చేసి వాళ్ళు ఈ యొక్క ప్లాట్ఫామ్ అంటే కొంతమంది నెగిటివ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ మై రీఛార్జ్లో అవేవీ లేవు. అవి మీకు ఎప్పుడు తెలిసాయి, ఈ ప్లాన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా విన్నాక మీకు తెలిసాయి కదా. సో మీరు కూడా ఏం చేస్తారు, పోయి సగం సగం చెప్పకుండా దయచేసి వాళ్ళు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుంది, అతనికి ఒక మంచి అవకాశాన్ని మీరు ఇవ్వడమే కాకుండా మీరు తన నుంచి వచ్చే లైఫ్ టైం ఇన్కమ్ లాస్ అవ్వకుండా ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఏంటి, ఈ బిజినెస్లో మనం సక్సెస్ కావడం కోసం ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఒక 3 మంత్సా 6 మంత్సా ఒక టైం పీరియడ్ పెట్టుకుని కనుక మీరు ఏం చేస్తారు అంటే ఈ కంపెనీకి సంబంధించిన రెగ్యులర్ జూమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ఈ రోజు నేను చెప్పినప్పుడు మీకు క్లారిటీ అనిపించినప్పుడు కూడా వెంటనే మీరు చెప్పాలంటే చెప్పలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మీరు వినగలిగారు అనుకోండి, మీరు నాకంటే బాగా చెప్పే స్టేజ్కి వెళ్ళిపోతారు. పైగా మీరు ఎలా వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలనే విషయం సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయని చెప్పాను. వండర్ఫుల్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఆ సిస్టమ్ని కనుక మీరు కమిట్మెంట్తో ఫాలో అవుతే ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీ సక్సెస్ అనేది విత్ ఇన్ 3 to 6 మంత్స్లో తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. పైగా మై రీఛార్జ్ కంపెనీతో మనం జర్నీ చేయడం ద్వారా ఓన్లీ మన లైఫ్లో సక్సెస్ ఒకటే కాదండి, ఇక్కడ మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే మై రీఛార్జ్లో చాలా రకాల హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మిగతా ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్ లెస్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇంతకుముందు అయితే బయట ఎంత సంపాదించినా కూడా చాలా మంది ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కావచ్చు. ఇప్పుడు అవన్నీ మార్చి మై రీఛార్జ్తో జర్నీ చేయడం ద్వారా, అవి మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేయడం ద్వారా ఫస్ట్ మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయండి. ఆరోగ్య మహాభాగ్యం అందరికి తెలిసిన విషయమే. అండ్ దాంతోపాటుగా 6th జనరేషన్ ఇన్కమ్ ఉందండి ఇక్కడ వచ్చేసి. ఈ కంపెనీలో మనం ఒకసారి ఇన్కమ్ స్టార్ట్ అయింది అంటే మనం పని చేయకపోయినా మన టీం మెంబర్స్ ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళినా మన ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ ఒక్కసారికి మాత్రమే కాదండి, ఇఫ్ ఇన్ కేస్ ఆ వర్క్ చేస్తూ ఆ పర్సన్కి ఏమైనా జరిగినా తనకు వచ్చే ఇన్కమ్ అనేది తన నామినీ డీటెయిల్స్ ఎలాగో మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది, మన నామినీకి వెళ్ళిపోతుంది. అలా 6 తరాల వరకు మనకు ఒక మంచి ఇన్కమ్ వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ ద్వారా మంచి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఈరోజు బయట నెలకు ₹1,00,000 సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే ఎప్పుడు కంపెనీ ఫైర్ చేస్తుందని చెప్పేసి భయపడుతూ ఉంటారండి. ఎక్కడ కూడా గ్యారంటీస్ అనేవి లేవు జాబ్‌లో కానీ, బిజినెస్‌లో కానీ. ఏదో గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్స్ ఎక్కడో ఒక దగ్గర తప్ప రిమైనింగ్ ఇయర్స్ ప్రతి పర్సన్ కూడా తను చేస్తున్న వర్క్‌కి సెక్యూరిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇక్కడ ఒకసారి మనకు వచ్చిన ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిన ఇన్‌కమ్ వచ్చేసి 6 జనరేషన్ వరకు వస్తుంది. దాంతో పాటు మనం ఏ వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అన్నీ కూడా మనకు నేర్పించి వండర్‌ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్ ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. జీవించినంత కాలం సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా జీవించాలో ప్రతి విషయానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయండి. ఇవి కాకుండా అసలైన అద్భుతం ఏంటి అంటే ఈ అవకాశాన్ని మన ద్వారా కొన్ని వందల మందికి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఆపర్చునిటీ క్రియేట్ ఫర్ అదర్స్. మనమే సక్సెస్ అవ్వడం కష్టమవుతున్న రోజుల్లో మన ద్వారా కొన్ని వందల వేల మందికి, లక్ష మందికైనా సరే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళ సక్సెస్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి వండర్ఫుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయి. ఇవే కాకుండా ఈ కంపెనీలో ఉన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ మన వరకు వచ్చేసి ఏంటి అంటే సౌత్ ఇండియాలో ఈ బిజినెస్ గురించి ఎవరికీ తెలియదు. నార్త్ ఇండియాలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పటికి కూడా ఈ కంపెనీలకు సౌత్ ఇండియాకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఆ అవకాశాన్ని కనుక మనం వినియోగించుకున్నట్లయితే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వెరీ షార్ట్ పీరియడ్లీ మనం 100% సక్సెస్ అవ్వచ్చు. ఆల్రెడీ మార్కెటింగ్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు చేస్తున్న కంపెనీస్లలో ఎప్పటి నుంచో కష్టపడుతున్నా కూడా సక్సెస్ రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ సీనియర్స్ని చూసి ఏమనుకుంటారు, వాళ్ళు కోట్లు సంపాదించారు వాళ్ళలాగా మనం సక్సెస్ అవుదాం అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇక్కడ లేవు. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మీరే స్టార్టింగ్ పొజిషన్లో ఉంటారు. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మీ ఇన్కమ్ మీరు మీ జీవితంలో ఊహించినంత ఇన్కమ్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు మార్కెటింగ్లో ఏదైతే సక్సెస్ గురించి ఆలోచిస్తున్నారో ఆ సక్సెస్ అంతా కూడా మీకు ఈ కంపెనీ ద్వారా రావడం జరుగుతుందండి. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ముందు అవకాశం ఉంటుంది. లేట్ చేసిన వాళ్ళు కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఫ్యూచర్లో వస్తారు. ఎందుకు? మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కి ఎవరో ఒకరు మై రీఛార్జ్ గురించి చెప్పడం ఆల్రెడీ మొదలు పెట్టే ఉంటారండి. లేట్ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళ సక్సెస్ చూసి మనం వచ్చి అప్పుడు వర్క్ చేసుకుందామా, లేకపోతే అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసేసుకొని మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని 600 BV షాపింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ చేద్దామా అని చెప్పేసి చాయిస్ ఈజ్ యువర్స్ అండి. సో చెప్పారు కదా, అవకాశాలు మాత్రమే మనకు దొరుకుతాయండి. వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకొని సక్సెస్ అవ్వాలా లేదా అని చెప్పేసి మన చేతిలో ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని మీ లైఫ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి.